ఆల్మోస్ట్ మామిడికాయ సీజన్ అయితే అయిపోయింది. మా పొలాల్లో ఉన్నవైతే మేము అమ్మేశాము. ఒక చెట్టుకైతే కోసుకున్నాము. తర్వాత ఇంటి ముందు కూడా ఒక చెట్టు ఉంది. ఆ చెట్టుకాయలు పచ్చడి పెట్టుకుంటే చాలా బాగుంటాయి. అది పండిన తర్వాత చాలా తీయగా ఉంటాయి. ఈసారి అయితే మాకు టైం కుదరక మేము పచ్చడి పెట్టుకునే టైంలో వచ్చి కాయలు కోయలేకపోయాము. అందుకే కాయలన్నీ పండిపోయాయి. ఈసారి అయితే కోయకపోతే మాత్రం మొత్తం పిట్టలు వచ్చి తినేస్తాయి. అందుకే కాయలు కోయడానికి వచ్చాము. ఈ చెట్టుని మా హస్బెండ్ వాళ్ళ దాది వేశారు. అందుకే ఫ్యామిలీలో ప్రతి ఒక్కళ్ళు ఈ చెట్టుకున్న కాయలు పంచుకుంటాము. అందుకే చూడండి, చిన్నపిల్లలు పెద్దవాళ్ళు అందరం కూడా ఈ కాయలు కోస్తున్నాము. లాస్ట్ ఇయర్ ఇవే కాయలతో పచ్చడి పెట్టాము. మీకు రెసిపీ కావాలంటే నా పాత వీడియోస్ చూడండి. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. ఇది చిన్న రసాలు, చూడడానికి మంచి ఆరెంజ్ కలర్లో ఉంది. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. వీళ్ళందరూ మా చిన్నత్తలు. నేను విలేజ్కి వచ్చి ఏ విధంగా మామిడికాయలు ఏరానో ఇవన్నీ మా ఫ్రెండ్స్కి చెప్తాను అని చెప్పి ముందుగానే వాళ్ళు మాట్లాడుకుని నవ్వుకుంటున్నారు. వీళ్ళందరూ మమ్మల్ని చాలా లైక్ చేస్తారు. విలేజ్కి వెళ్ళినప్పుడల్లా వాళ్ళ ఇంట్లో ఏం స్పెషల్స్ ఉన్నాయి తినేసి వెళ్ళండి అమ్మా అని అంటూ ఉంటారు. ఈ మామిడికాయలతో పాటు వాళ్ళ పొలంలో ఉన్న మామిడికాయలు కూడా ఇచ్చి పంపిస్తారు. ఆ పిల్ల చూడు ఎంత ఫాస్ట్గా ఏరుతుంది, నువ్వేం చేస్తావు చూడు. మీరు కూడా మీ ఫ్యామిలీ వాళ్ళతో పాటు ఏ వస్తువులు షేర్ చేసుకుంటారో కామెంట్లో తప్పకుండా రాయండి. ఇప్పుడు అసలు మామిడికాయలను పంచుకునే టైం వచ్చేసింది. ఈ చిన్నపిల్లలు అయితే చాలా కష్టపడ్డారు కాబట్టి వాళ్ళకైతే స్పెషల్గా ఇస్తాము. అయ్యో డ్రెస్ పాడి స్కూల్ డ్రెస్ కదా పాడైపోతుంది. ఇంకా పిల్లలందరినీ పంపించేసి ఎవరి ఫ్యామిలీకి ఎన్ని కాయలు వస్తాయో అన్ని పంచుకుంటాము. విచిత్రం ఏంటంటే 200 కాయల కోసం 2000 పెట్రోల్ పోయించుకుని వెళ్తాము. కాకపోతే కాయలు కోసుకున్నట్లు ఉంటుంది, తిన్నట్లు ఉంటుంది. చాలా రోజుల తర్వాత అందరూ కలిసి కబుర్లు చెప్పుకున్నట్లు అవుతుంది. మీకు కూడా మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కలుసుకొని కబుర్లు చెప్పుకోవడం ఎంత ఇష్టమో కామెంట్లో తప్పకుండా రాయండి. మా వీడియోస్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్.